రాష్ట్రంలో గెలుస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో గెలుస్తామని చెప్పడానికి ముందు అమేథీ పార్లమెంటు పరిధిలోని శాసనసభ స్థానాలను గెలిచి చూపించాలని సవాలు విసిరారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు కూకట్పల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బాలానగర్ చిత్తారామ బస్తీలో ఖైతలాపూర్ గ్రామంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మూసాపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల ముందు ఉంచారు. గతంలో హైదరాబాద్లో విద్యుత్, నీళ్ల కోసం ధర్నాలు చేసే పరిస్థితిని ప్రభుత్వ చొరవతో తొలగిపోయిందని గుర్తు చేశారు. ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? మీరే చెప్పాలా మీ చప్పట్ల ద్వారా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ చుట్టూ ఉండే శివారు ప్రాంతాల్లో 2000 కోట్ల రూపాయల ఖర్చుతో మా ఆడబిడ్డల కష్టాలు తీర్చే విధంగా ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లిస్తాం, ఇవ్వకపోతే మళ్ళీ ఓట్లు కూడా అడగననే దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రూపంలో మనకు వచ్చినారా లేదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ప్రజలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగిస్తున్నామన్న మంత్రి కేటీఆర్ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం లక్ష్యం దిశగా సాగుతోందని వివరించారు. గతంలో 1,00,000 ఇల్లు కట్టేది, అట్లాంటిది ఈరోజు హైదరాబాద్ లో అయితే 8.5 లక్షల ఖర్చు ఒక ఇంటికి అవుతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5.5 లక్షల రూపాయల ఖర్చు అవుతా ఉంది. అంటే మనం కడుతున్నది 2.5 లక్షల ఇళ్లే కావచ్చు, కానీ వాళ్ళు కట్టిన దాంతో పోలిస్తే, కాంగ్రెస్ వాళ్ళు కట్టిన దాంతో పోలిస్తే 16-17 లక్షల ఇల్లు కట్టినట్లు లెక్క అనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేది, సంవత్సరానికి 830 కోట్లు ఖర్చు పెట్టేది పెన్షన్ల కోసం. ఈ రోజు 29 లక్షలకు అదనంగా మరొక 9 లక్షలు అంటే 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఈ ప్రభుత్వం 5,300 కోట్లు కేవలం పెన్షన్ల మీదనే, పేదవారి మీదనే ఖర్చు పెడుతుందంటే ఇది పేదవారి ప్రభుత్వమా, పెద్దవారి ప్రభుత్వమా? మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలపైన కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏళ్ల దుష్పరిపాలన 3 ఏళ్లలో తొలగిపోతుందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఈ 3 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం దగా చేసిందంట, అన్యాయం చేసిందని చెప్పి గొంతు చించుకొని పోయినాడు ఒక ఆయన. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, 60-65 ఏళ్ల దరిద్రం, 60-65 ఏళ్ల దుష్పరిపాలన ఫలితాలు పోవాలంటే 3 ఏళ్లు సరిపోతాయా? మన దగ్గర ఏమైనా చూమంటారంటే మ్యాజిక్ చేసే అద్భుత దీపం ఏదైనా ఉన్నదా? వాళ్ళు పోయేటప్పుడు ఏమైనా మనకు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఇచ్చిపోయినారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసింది వాళ్ళు కనీసం 30 ఏళ్ల వాళ్ళకి అవకాశం ఇచ్చినా చేయగలుగుతురా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. స్వయం సహాయక మహిళా సంఘాలకు చెక్కులు అందించిన కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని స్పష్టం చేశారు.